ఇప్పుడు యూపీఎస్సీ అనేది కొంతమందికి మేబీ ఎక్స్పెన్సివ్ థింగ్ అయి ఉండొచ్చు. ఎందుకు అంటే ప్రతి నెల ఇంట్లో పెట్టలేని పరిస్థితి ఉండొచ్చు, ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఎట్టి పరిస్థితిలో జాబ్ చేయాలి, కానీ ఒక డిజైర్ ఉంది, ఒక బర్నింగ్ డిజైర్. ఎలాగైనా ఒక యూపీఎస్సీ క్రాక్ చేసి ఒక ఐఏఎస్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలి అని ఒక బర్నింగ్ డిజైర్ ఉంటుంది. చాలామంది ఇక్కడ ఏంటి అంటే ఈ ఎలా చేయాలో అర్థం కాక చాలా వరకు ఏంటి అంటే ఇంకా ల్యాగ్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ ఆ బర్నింగ్ డిజైర్ ఎంత కోరుకున్నా కానీ ఈ ఆర్థికంగా ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల అక్కడ ఆగిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే జాబ్ చేస్తూ యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చు. ఎస్, క్రాక్ చేయొచ్చు. ఎందుకు చేయకూడదు? దానికి తగ్గట్టు రైట్ గైడెన్స్, రైట్ మెంటర్తో క్రాక్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రూవెన్ రికార్డ్స్ ఉన్నాయి కదా. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ, మామూలు జాబ్ చేస్తూ, అండ్ చాలామంది డిగ్రీ నుంచే ఆర్ బీటెక్ నుంచే ప్యారలల్గా ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని గైడెన్స్ తీసుకొని క్రాక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ మనం ఇంటర్వ్యూ కూడా చేసాం. రాహుల్ ఐఆర్ఎస్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేశారు. ఎలా క్రాక్ చేశారంటే బీటెక్ నుంచి చదువుకుంటూ వచ్చాడు, బీటెక్ నుంచి ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాడు, ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాడు, వాళ్ళ సీనియర్స్ నుంచి గైడెన్స్ తీసుకున్నాడు, క్రాక్ చేశాడు. వెరీ మచ్ పాసిబుల్. అయితే దీనికి సంబంధించే లెగసీ ఐఏఎస్ నెంబర్ 1 ఆర్ బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ ఇన్ బెంగళూరు, దీనికి సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది. అంటే ఎవరైతే జాబ్ చేస్తూ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బీటెక్ నుంచి డిగ్రీ నుంచి ప్యారలల్గా గైడెన్స్ తీసుకొని సక్సెస్ అవ్వాలి, యూపీఎస్సీ క్రాక్ చేయాలనుకునే వాళ్ళకి లెగసీ ఐఏఎస్ బెంగళూరు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ క్రియేట్ చేసింది.